ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు ఎదిగే పిల్లల్లో ఉన్న లోపాలు ఏంటి? ఎదిగే పిల్లల్లో ఉన్న లోపాలు వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండట్లేదని, మా పిల్లలు పొడిగా ఎదగాలని, లేకపోతే లో వెయిట్ ఉన్నారని అనేక కాల్స్ మాకు వస్తూ ఉంటాయండి. దానికి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎదుగుదల అనేది ఎలా వస్తుందంటే, మినరల్ డెఫిషియన్సీ అనేది బాడీలో లేకపోతే వాళ్ళ యొక్క ఎదుగుదల బాగుంటుందండి. ఎదుగుదల ఒక్కటే చూడొద్దండి దయచేసి. ఇవాళ మనం పిల్లలకి స్వీట్ కార్న్ పెడుతున్నాం, లేకపోతే ఒక బ్రాయిలర్ చికెన్ పెడుతున్నాం, లేకపోతే పిజ్జాలు పెడుతున్నాం, కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం, బర్గర్స్ ఇస్తున్నాం. మనం ఏం పెడుతున్నాం, అందులో ఎంత శక్తి ఉందనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. అదే చక్కగా సున్నుండ మినువులు ఉన్నాయి కదా, నాటు మినువులు తీసుకోండి, వాటిని చక్కగా నేతిలో వేపించండి, తడిగుడ్డతో తుడిచేయండి బాగా ముందర. నేను అనేక వీడియోల్లో ఇదే ఫార్ములా చెప్తున్నా, దయచేసి వినండి. ఇది మీ పిల్లల్ని మంచి బ్రహ్మాండమైన శక్తివంతులను చేస్తుంది. వాళ్ళ ఎముకలు కానీ, వాళ్ళ మజిల్స్ కానీ. ఎప్పుడైతే పిల్లవాడు శక్తివంతంగా ఉన్నాడో, బలంగా ఉన్నాడో, అతను చక్కగా ఆడుకుంటే హయ్యెస్ట్ ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి అంది. వాళ్ళు చదివేది కూడా 4 గంటలు చదువు 1 గంట చదివినా కూడా జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. బయట వాళ్ళు ఆడని పిల్లలు 4 గంటలు చదివితే ఎంత వస్తుందో, బాగా ఆడుకునే పిల్లలు 1 గంట చదివినా అంత తొందరగా గ్రాస్పింగ్ పవర్ వస్తుందండి వాళ్ళకి. తొందరగా జ్ఞాపక శక్తి, తొందరగా జ్ఞాపకం ఉంచుకుంటారు, జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఆడడం వల్ల టైం వేస్ట్ అయిపోయిందని దయచేసి అనుకోవద్దు. అనేక వీడియోల్లో ఇదే మాట చెప్తున్నాను, చెప్పిందే చెప్తున్నాడని తిట్టుకున్నా నాకేం భయం లేదు, అలాగే నాకు ఇంకోటి లేదు. ఈ వీడియోని చూసి ఒక 10 మంది మారినా నాకు అంతకంటే సంతోషం లేదండి. అంచేత మీ పిల్లలకి బయట తిళ్ళు మానేసి చక్కని నువ్వులుండలు, బెల్లం నువ్వులు కుమ్మేవండి, వేరుశనగ పప్పు ఉండలు చక్కగా వేపించి, అందులో పొల్లు గింజలు, రంగు మారిన గింజలు ఉంటే శుభ్రంగా తీసేసి, మంచి హెల్దీగా బాగున్న గింజలు తీసుకుని, అదే నాటి దొరికితే ఇంకా బాగుంది, ఆ ఉండలు పట్టి మీ పిల్లోడికి రోజు ఒక ఉండ ఇవ్వండి. అంత ఉండ వేరుశనగ గుళ్ళు, ఇంత నువ్వులు ఉండ, పడుకునేటప్పుడు చక్కగా పాలు ఇవ్వండి. అలాగే సున్నుండ, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మినువులు శుభ్రంగా తడిగుడ్లో తుడిసేసి ఆరబెట్టి దాన్ని నెయ్యిలో వేపించండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అది కూడా నాటావు నెయ్యి అయితే ఇంకా చక్కగా పనిచేస్తుందండి. దాన్ని పౌడర్ చేయండి. పటిక బెల్లం చూర్ణం కానీ బెల్లం కానీ కలుపుకోండి, అందులో పంచదార కాదు. అది ఎంత బరువు ఉందో అంత బరువు కలుపుకోండి. కలుపుకుని దాన్ని మీరు మీ పిల్లవాడికి ఇష్టమైన ఫ్లేవర్ తయారు చేసుకోండి. అతను యాలుక్కాయలు ఇష్టమా, ఇలాచీ ఫ్లేవరు, లేకపోతే వెనిలా ఫ్లేవరా, ఇంకోట, వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ బయట దొరుకుతున్నాయి కదా, ఆ పాలల్లో లైట్గా ఆ ఫ్లేవర్ కలిపి ఈ మెడిసిన్లో కానీ, అంటే ఈ ఫుడ్ యాక్చువల్గా ఇది ఫుడ్ మంచి హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట మీ పిల్లోడికి. దీనిని మీరు రోజు పాలల్లో కలిపి ఇస్తూ ఉండండి. అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే కోడిగుడ్డు పాలు ఇస్తూ ఉంటారు. ఆమ్లెట్ ఇచ్చి పాలు కానీ, బాయిల్డ్ ఎగ్ ఇచ్చి పాలు కానీ, పడుకున్నప్పుడు గుడ్డు తినిపించడం ఇలాగా. ఈ కోడిగుడ్డు అనేది పాలు, పెరుగు ఈ రెండాటికి విరుద్ధ ఆహారం అండి. మజ్జిగ, పెరుగు, పాలు. చాలామంది మళ్ళీ పెరుగు అంటే మజ్జిగ అని అడుగుతూ ఉంటారు. పెరుగు మజ్జిగ ఒకటేనండి. నీళ్ళు కోసి కొడితే, నీళ్ళు కొంచెం పోసి కొడితే మజ్జిగ అవుతుంది, లేకపోతే పెరుగుగా ఉంది. ఈ 3 కూడా కోడిగుడ్డుకి విరుద్ధ ఆహారాలండి. మజ్జిగ కొంచెం పర్వాలేదు కానీ పాలు మట్టికి దయచేసి కోడిగుడ్డుతోటి ఇవ్వద్దు. కోడిగుడ్డు ఇచ్చిన తర్వాత 3 అవర్స్ అయినా ఖాళీ ఉండాలండి, ముందర వెనకాల కూడా. అప్పుడు అది విరుద్ధ ఆహారం అనేది, దాని చెడు అనేది కనిపించదు. మీరు ఏమంటారంటే, మేము సంవత్సరం నుంచి ఇస్తున్నాం, మా పిల్లోడికి ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. కానీ అది అప్పటికప్పుడు కనపడేది కాదు. బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయి మనకు బయటికి కనపడకుండా. అందుచేత ఈ కోడిగుడ్డు పాలు అనేది తక్కువగా ఇవ్వండి. మనం అయితే ఉన్నాయో అటుకులు, పూర్వం అటుకులు ఉండేవి, లేకపోతే బఠానీలు, లేకపోతే శనగలు, మరమరాలు, ఇలాగా. అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఎక్కడైతే మీకు ఆర్గానిక్లో దొరుకుతున్నాయో, న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ కానీ అనేక మంది ఇప్పుడు చేస్తున్నారు రైతులు. వరి చేస్తున్నారు, బెల్లం చేస్తున్నారు, పల్సెస్ చేస్తున్నారు, కారం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు చాలా వరకు. ఎవరి దగ్గర దొరుకుతాయి అనేది తెలుసుకుని జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని, మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఇవన్నీ ఆలోచించుకోవాలి. మీరు అడగగానే, లేకపోతే మీరు అనుకోగానే మీ కాళ్ళ దగ్గరికి ఏదీ రాదు.
మీరు గూగుల్‌లో కొట్టండి. ఇవాళ మన కమ్యూనికేషన్ అనేది అద్భుతంగా పెరిగింది కాబట్టి, ఎవరు ఏం సప్లై చేస్తున్నారనేది ఫోన్‌లో చక్కగా మనకు తెలుస్తుంది. ఆవు పాలు కానించి, ఆవు నెయ్యి కానించి, అలాగే నేచురల్ పల్సెస్, అనేక రకాల కూరలు ఇయన్నీ. ఇప్పుడు పిల్లల్లో ఈ గ్రోత్ అనేది లేకపోవడం ఏంటంటే, ఎక్కువగా మినరల్ డెఫిషియన్సీ. మినరల్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే, మనం ఏ భూమిలో అయితే వ్యవసాయం చేస్తున్నామో, ఆ భూమిలో పట్టు లేదు. అంటే సాయిల్‌ని పూర్తిగా మనం పాడు చేసేసాం. ఆ సాయిల్‌లో పండించిన పంటలో కూడా ఈ మినరల్స్ గానీ, విటమిన్స్ గానీ, ప్రోటీన్స్ గానీ ఉండవండి. చాలా తక్కువుంటాయి. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ మినరల్ ఉన్న ఫుడ్ పెట్టాం, ఆ ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెట్టాం, ఈ విటమిన్ ఉన్నది పెట్టాం అనుకుంటున్నారు. ఆ విధంగా కాదు. అందుకనే నేను మీరు ఏది పెట్టినా న్యాచురల్ ఫార్మింగ్ గానీ, ఆర్గానిక్ గానీ వాళ్ళ దగ్గర కొని వాడుకోమంటున్నాను. అలాగే పిల్లలకి పెట్టే ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, పైనాపిల్ దానికి పెద్ద స్ప్రేయింగ్ ఉండదు. సపోటా స్ప్రేయింగ్ ఉండదు. సీతాఫలం దానికి కూడా తక్కువే ఉంటుంది. మ్యాంగో అంటే కొంచెం ఉంటుందనుకోండి. అలాగే ఇలాగా అయితే అతి తక్కువ స్ప్రేయింగ్ వాడతారో అటువంటి ఫ్రూట్స్‌ని మీ పిల్లలకి పెట్టడానికి ప్రయత్నించండి. ఒక అవకాడో ఉంది, దానికి తక్కువే. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, దానికి తక్కువే. ఇటువంటి వాటికి చాలా తక్కువ స్ప్రేయింగ్ ఉంటుందన్నమాట. ఇటువంటి ఆహారాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. అలాగే మా దగ్గర ఒక కాయ పోషక యోగా అని ఉంటుంది. ఇది అన్నమాట కాయ పోషక యోగా. ఇందులో అద్భుతమైన మినరల్స్ ఉంటాయండి. ఈ మినరల్స్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలకి బాడీలో ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ లేదో అప్పుడు వాళ్ళ జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే మినరల్ డెఫిషియన్సీ తోటి ఉన్నారో వాళ్ళ ఎముకలు గట్టిగా ఉండవు. వాళ్ళు తిన్న ఆహారం బాడీకి వంట పట్టదండి. ఆ మినరల్ బాడీలో పెర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎంత తిన్నా కూడా అంతా 99% బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది. మినరల్ లేదనుకోండి పిల్లాడి శరీరంలో, మినరల్ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇంత తిన్నా కూడా కొంచెం కూడా బాడీలోకి వెళ్దాం. చాలామంది తల్లిదండ్రులు ఇది ఆలోచించరు. మా అబ్బాయి చాలా బాగా తింటాడు, కానీ వెయిట్ పెరగట్లేదు, బలంగా ఉండట్లేదు, నీరసంగా ఉంటున్నాడు అని. అంటే మీ అబ్బాయిలో తప్పనిసరిగా మినరల్ డెఫిషియన్సీ ఉంది. అప్పుడు మీరు ఇమీడియట్గా అతనికి ఈ మినరల్స్ తోటి కూడి ఉన్న మునగాకు వారానికి 1-2 సార్లు వండి పెట్టడం. అలాగే మంచి మినరల్స్ ఏవి ఉన్నాయి, మస్క్ మిలన్ ఫ్రూట్, దానికి కూడా స్ప్రేయింగ్ తక్కువే ఉంటుంది. హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుంది, అది పెట్టండి. మంచి కరివేపాకు కారం చేయండి, హయ్యెస్ట్ కాల్షియం ఉంటుంది. మంచి ధనియాలు ఇవ్వండి, హయ్యెస్ట్ కాల్షియం. కొత్తిమీర ఇవ్వండి, మంచి కాల్షియం ఉంటుంది. ఇలాగ ఉసిరికాయ మురబ్బా తినిపించండి, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో. ఇలాగనమాట. మీరు అంజీరు తినిపించండి. ఫిగ్స్ అంటాం కదా, అది రోజు పచ్చికాయలు దొరికితే మంచివి, స్ప్రేయింగ్ తక్కువ ఉన్నాయి. న్యాచురల్ దొరికితే మంచిది, వాటికి స్ప్రేయింగ్ ఎక్కువే చేస్తారు. లేదు డ్రై తెచ్చుకోండి, కాశ్మీరు అంజీరు దొరుకుతుంది డ్రై. అవి ఒక 2-3 శుభ్రంగా కడిగి నానబెట్టి ఉదయం తినిపించండి. తియ్యగా ఉంటుంది, చక్కగా తింటాడు. అదేవిధంగా ఖర్జూరం, డేట్స్ అవి నెయ్యిలో ముంచి ఒక 2-3 కాయలు ఇవ్వండి. మీ పిల్లోళ్ళు ఐరన్ కానీ మిగిలినవి కానీ ఇప్పుడు నేను చెప్పిన ఆహారంలో అన్ని రకాలు ఉంటాయి. మీరు రకరకాల డ్రింక్స్ మీద మోడర్న్ ఏయో రకరకాల చాలా రకాలు వస్తున్నాయి. అవి వేలకు వేలు పెట్టుకొని పాలల్లో కలిపి తాగించే బదులు ఈ న్యాచురల్ ఫుడ్స్ ఇచ్చారనుకోండి, అది నేచర్లోంచి వచ్చింది. మన బాడీ కూడా నేచర్లో ఒక భాగమే కాబట్టి, ప్రకృతిలో ఒక భాగం మనం కూడా. ఆ ఫ్రూటు ఆ ప్లాంట్ కూడా ప్రకృతిలో ఒక భాగం. అది తిన్నప్పుడు ఏమవుతుందంటే మీ శరీరంలో ఉన్నది అది ఒకటే కాబట్టి చాలా తొందరగా మీ శరీరం అబ్జర్వ్ చేసుకుని న్యాచురల్ ఫుడ్ అనమాట. న్యాచురల్ స్వీట్నెస్, న్యాచురల్ ఫుడ్డు వాటిలో గ్లూకోజ్ ఎక్కువ ఉండదండి. ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటుంది ఫ్రూట్స్లో. ఈ 2 రకాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది అపోహ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తినేస్తే షుగర్ పెరిగిపోతుందని అలాంటివి ఉండదండి. కొన్నాటిలో అలా జరుగుతుందన్నమాట. పిల్లలకి సీజనల్ ఫ్రూట్స్ తినిపించండి. నేను చెప్పిన పూర్వం మనం అయితే ఆహారాలు పెట్టేవాళ్ళం, ఒక అటుకులు పాలల్లో నానబెట్టి పెట్టడం, చక్కగా బెల్లం వేసి, లేకపోతే సున్నుండ మంచి నెయ్యి వేసి, నాటవ నెయ్యి, సున్నుండ, నువ్వులుండ, లేకపోతే వేరుశెనగ గుళ్ళతోటి ఇటువంటివి ఇచ్చారనుకోండి, కావాల్సినంత ప్రోటీన్ వస్తుంది మీ అబ్బాయికి, అద్భుతమైన శక్తి వస్తుంది. ఓకేనండి. ఇటువంటి ఆహారం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ పిల్లలు చాలా ఆరోగ్యంగా పెరుగుతారు. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా అద్భుతంగా పెరిగి జబ్బుల నుంచి దూరంగా ఉంటే మీరు హాస్పిటల్కి రోజు తిరగక్కర్లా. ఇదొకటి మీరు అర్థం చేసుకుని
మీ పిల్లల్ని అలసిపోకుండా చూసుకోండి. ఆటల వల్ల అలసిపోయినా పర్వాలేదు. అనవసరంగా లేనిపోని ఈ బరువులు మోసి అక్కర్లేని చదువులు విపరీతంగా చదవటం వల్ల వాళ్ళు మానసికంగా, శారీరకంగా కూడా చాలా అలసిపోతున్నారు. అంచేత ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల అనేక రకాలైన జబ్బులు పిల్లలకు వస్తున్నాయి. ఓకేనండి. నమస్కారం.